బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని, 7 నెలలుగా వీధి లైట్ల రిపేర్లకు కూడా నిధులు ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలు ఇచ్చిన తర్వాతే తెలంగాణకు రాహుల్ రావాలని అన్నారు. ఖైరతాబాద్ కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణటువంటి పరిపాలన వస్తుంది. అది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు 2 పార్టీలు తొక్కించుకుంటా ఎక్కించుకుంటా, ఈ 2 పార్టీలు నువ్వు తిన్నవంటే నువ్వు తిన్నవని, నువ్వు అమలు చేయలేదంటే నువ్వు అమలు చేయలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తాడట, తెలంగాణకు వస్తాడట. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు, కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగారు. 100 రోజులు అమలు చేస్తారన్నటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 420 సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి? అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని మనం చేస్తాం.